అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న అందరూ కలిసి టీడీపీ ఆఫీస్లో కూర్చొనేసి వైసీపీ పైన, షమీమక్క పైన, చైర్మన్ గారి పైన, వైస్ చైర్మన్ గారి పైన అవాకులు చవాకులు మాట్లాడుతూ, గలీజ్గా మాట్లాడుతూ, లేదా అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ఎలా అంటే అలా మాట్లాడుతూ, నోటికి ఇచ్చినట్టు మాట మీలాగా దిగజారి మాట్లాడాలంటే గుండ్లూరు ఫ్యామిలీ మాది. ఓపెన్గా చెప్తానని చూడు, దిగి మాట్లాడేది ఏముండదు. బాగా తెలుసు, ఆడు ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. షమీమక్క ఏందో పాపం మొన్న ఉమ్రాలో హజ్జులు చేసుకుని వచ్చింది కాబట్టి ఆమె కొంచెం ఓపికగా ఉంది, అందరూ ఓపికగా ఉన్నాం. ఇది తెలుసుకుంటే ఏం మాట్లాడాలంటే ఇంకోసారి ఆలోచించుకొని మాట్లాడండి. రోడ్లపైనే మాట్లాడతాం, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎక్కడ మాట్లాడడం రోడ్లపైనే మాట్లాడతాం. కాదంటే మాకు ఎవరు ఆఫీస్ అవసరం లేదు, పార్టీ అవసరం లేదు, మనుషులు అవసరం లేదు. మాకు ఉండే రక్తం చాలు. ఒక ముజీ హుసేన్తోనే బతికేసినాం, ఇప్పుడు అట్లా బతికాం. ఏం భయపడేది ఉండదు. భద్రంగా మాట్లాడేటప్పుడు షమీమ్ అస్లాం అని మాట్లాడేటప్పుడు గుండూరు షమీమ్ అస్లాం అని రాసుకొని మాట్లాడండి. భద్రం. ఇది క్లియర్గా చెప్పాను, అందరికీ వార్నింగే. ఎవరన్నా కానీ చెడ్డగా ఆలోచిస్తే మంచిగా ఆలోచిద్దాం, మంచిగా ఉందామంటే ప్రాణమన్న ఇద్దాం. లేదంటే ఇదేం మాకేం కొత్త కాదు, రాజకీయము కొత్త కాదు, కాళ్ళు పట్టినట్లు ఊళ్ళు పట్టినట్లు ఇవన్నీ మాకేం కొత్త ఏం కాదు. మీరు నేర్పించాల్సిన అవసరం అయితే మా దగ్గర అయితే లేదు. మేమైతే ఆ చిల్లర మాట్లాడుకునే అవసరం లే. మీరు వచ్చి కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు మస్తు కూడా అందరికీ. ఇంకొకటి, నెక్స్ట్ మాకేందో మేము 30,000 ఉండారు, ముందర ఉండారని కడుపు కొట్టేది ఆలోచన మాకు లేదు. కాబట్టే అందరూ ఈరోజు బతుకుతాండారు. చైర్మన్ మాట్లాడలే, వైస్ చైర్మన్ మాట్లాడలే, షమీమ్ మాట్లాడలే, రఫీ మాట్లాడలే, నూరాజం మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఎందుకంటే మీకు ఎవరికి కడుపు కొట్టే ఆలోచన మాకు లేదు. కాబట్టి 5 ఏళ్ళు మీరు బతికేసినారు. కడుపు కొట్టే ఆలోచన కనుక ఉండింటే టీడీపీ వాళ్ళు ఈరోజు అందరూ అంటాడారు ఎవరెవరు మాట్లాడినారో. నిన్న వాళ్ళ ఇంటికి కూడా పెన్షన్ ఏమో సుగుణమ్మ ఇస్తా అన్నారు. పెన్షన్ మీరు ఇస్తా అన్నారా లేదు కనుక్కోండి. 97 పెన్షన్లు ఈరోజు కూడా దివకంపల్లో ఇస్తాం. 150 పెన్షన్లు ఇస్తాం. చలపదన్న పోయి దివకంపల్లో, కమ్మగడ్డలో ఇస్తానే రాజేష్ ఇస్తా అన్నాడు. ఎవరు ఇవ్వడం లేదు, బండ మీద కమ్మపల్లిలో పోయి అడుగు ఎవరు ఇవ్వడం లేదో. ఈ రోజు మీరు పెన్షన్లు తీసుకుంటా అన్నారు, ఇండ్లు తీసుకోవడం లేదా కమ్మ మీదలో ఎవరు తీసుకోలే. ఈ రోజు చెప్తున్నారు వినండి. మీరు చెప్పుకునేటప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఈ రోజు మీరు ఇస్తాన ఇండ్లు ప్రతి ఒక్క ఇంటికి మీరు 6 లక్షలకు అమ్మితే మేము ఫ్రీగా 500 ఇచ్చి రిజిస్టర్ చేయించినాం. ఈ రోజు మీరు అమ్ముకుంటా ఉన్నారు. మీ వాళ్ళు పేర్లు చెప్పమంటే నిమిషంలో చెప్తాం. పోత్బోల్లో ఏం జరిగింది అని చెప్పారు. పోత్బోల్లో ఆ ఇండ్లు ఉన్నాయా పోయినాయా అని అడిగారు. అయ్యా ఆ ఇండ్లే ఈరోజు అమ్ముకుంటా అనేది మీరు రిజిస్టర్ చేయించిన ఇండ్లు. ఆ బీదాబీకి, ఆ పెళ్లికో, సావుకో, ఇంకోటికో, చదువుకో అమ్ముకుంటా అనేది. ఈ రోజు మెడికల్ కాలేజ్ అవినేతి 3 మెన్ కమిటీ వేస్తాము అన్నారు. మీరు 3 మెన్ కమిటీ 30 మంది వేయవయ్యా. మెగా వాళ్ళు కట్టారు. అది ఒక బేల్దారో మేస్త్రీనో గట్లా కట్టిండేది. మెగా ఇంజనీరింగ్ వర్క్ చేశారు. అదే వర్కే పోలవరం చేస్తాను ఈరోజు, అదే వర్క్ సీఎండీఏ చేస్తా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించే చెప్పేటి బాబు అన్న రాహిత్యం ఏమీ తెలియదు. అందరికీ చెప్పేశారు ట్యాక్సులు కట్టద్దండి అని చెప్పి. ఆ రోజు ట్యాక్సులు కట్టేశారు. ఈ రోజు రెవెన్యూ నాస్, ఈ రోజు ఉద్యోగం పోతాది కమిషన్ తెలుసా. అందరికి మీకు తెలియనితనం మేము చెప్పలేక కాదు. ఇవన్నీ వాళ్ళ ఉద్యోగం పోకూడదు, మీరు బాగుండాలనే గమనున్నాం. ఇది చెప్పలేక కాదు. ప్రతి ఒక్కరి చరిత్రలు కాదు చెప్పేది. బొడులు ఇప్పవలసిన చరిత్రలు మావి కాదు. మీరు గట్టిగా ఇప్పుకోకుండా మీరు ఇళ్లలో దాముకొని ఉన్నారు ఇన్ని రోజులు. కరోనా భయపడి మీరు ఒక్కరు ఈ రోజు ఉండి ఈ రోజు ఏదో చొక్కాలు వేసుకొని, గంజిగుడ్డలు వేసుకొని కారణంలో తిరుగుతా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా చెప్తాను, ఏమైంది మీరు ఏం చెప్పారు మాకు? ఓట్లు ప్రభుత్వం డబ్బులా, మైనార్టీలు ఓట్లు వేసేప్పటికి జగన్కి ఓటు వేసిన వాళ్ళకు మీరు ఊరు బహిష్కరిస్తారా? ఎక్కడ ఉండాలి పోయి చెప్పండి. కొండల గుట్టలు ఉండమంటారా? మాకు నీళ్ళు ఇవ్వరా? ట్యాంకులు పేల్చేస్తారా? కాలువలు క్లీన్ చేయరా? ఏమి ఇయ్యారండి మీరు? మమ్మల్ని అంతా భయపడించి రాజకీయం చేస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మేమంతా చూస్తున్నాం. కేసులు అనేది మేమంతా పడిన వాళ్ళమే. వీళ్ళందరూ ఎవరు సత్యాలు కాదు. కేసులు మీరు భయపడినారు. టీడీపీ వాళ్ళకి కొత్తగా ఏమో కేసులు, వైసీపీ వాళ్ళకి కేసులు కొత్త కాదు, కాంగ్రెస్ వాళ్ళకి అస్సలు కాదు. మీరేమో అనుకుంటారు అందరూ ఒకటే ప్లేటీలా. ఫస్ట్ వచ్చినాం కాంగ్రెస్ నుండి, ఈ రోజు వస్తాడు వైసీపీ నుండి. మాకేం భయం లేదు. ఆ రోజు కూడా మీరు కాంగ్రెస్ లో వచ్చి దొంగగా గెలిచారు. ఈ రోజు కూడా వచ్చి మీరు వైసీపీలో టీడీపీలో వచ్చి 4 నెలలే ఉండేది. 4 నెలల టీడీపీ వల్ల ఉండేది. 47 వాళ్ళు ఎవరు లేరు, గుర్తు పెట్టుకోండి. 47 వాళ్ళు ఒక్కరు లేరాడా? ఆ ఉండే విద్యన్న, ఆ విద్యన్న చెప్పలేక, కక్కలేక, మింగలేక ఏమన్నారు? నువ్వు చైర్మన్ కావాలా? ఎట్లయితావునా? మైనార్టీ ఓట్లు వద్దా? నువ్వు మైనార్టీ ఓట్లు 10 ఓట్లు గెలిచాలా? ఎట్లా గెలుస్తావన్నా మైనార్టీ ఓట్లతో? ఈ ప్రకారంగా మైనార్టీ మహిళను పట్టుకొని మీరు అన్ని మాటలు మాట్లాడుతుంటే గుండూరులో ఉన్నారు 2,000 మంది ఊర్లో. మీరు తెలుసా లేదా మీకు? గుండూరులో 8 మంది పల్లెలు కలుసుకుంటే మీకు 3,000 ఓట్లు. ఎక్కడుంది? మీరు గెలిపే మీరు 6,000 ఓట్లన్నా.
మీరు అనుకుంటున్నారేమో ఏమో అనేస్తే గమ్మునుండి మీ తలకాయ ఉంచుకుంటే మీకు గౌరవం ఇస్తున్నాం. ఎందుకు తెలుసా? లేదు ఈరోజు చరిత్రలో 40 ఏళ్ళ చరిత్ర ఉండే వాళ్ళు ఉండే 83 నుండి జెండా పట్టుకొని కండువాపు కప్పుకొని సైకిల్ వేసుకొని బూత్ల గారి దెబ్బలు తిని వాళ్ళన్న కార్యకర్తలంటే నిన్నలా మొన్న 4 నెలలకు ముందు కండువాలు కప్పుకొని వచ్చేసి పదవులు తీసుకొని ఏమి రాలా. ఒక్క మైనార్టీని కులాన్ని తీసుకొచ్చి వస్తే ఓట్లు వస్తాయని స్వార్థంతో మైనార్టీకి ఇచ్చారు. ఈ రోజు రాజులు అంటూ ఉన్నారు రాజ్యాలు పోయాయి, మేము ప్రజాస్వామ్యంలో పుట్టాం, ప్రజాస్వామ్యంలో పెరుగుతున్నాం, మాకు రాజనీతికం లేదు, మాకు రాజరికాలు లేవు. రాజరికాలు అంటే విద్యాన్న కంటే పెద్దలు ఎవరిది లేదు ఊర్లో ఉందా? మీ వెనకాల ఉన్నారే నవీన్ ఉన్నారు, సౌమ్యుడిగా ఉంటాడు, 150 ఎకరాలు ఉందా? రాడుకొండ ఫ్యామిలీకి 400 ఎకరాలు ఉన్నాయి ఊర్లో, వాళ్ళంతా రాజులా? టీఎన్ ఫ్యామిలీకి ఉన్నాయి 8,000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు రాజులా? లేకపోతే కల్చర్ వాళ్ళకి 10,000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు రాజులా? వాళ్ళకి లేని రాజకీయం ఎక్కడయ్యా? ఈరోజు తిప్పారెడ్డి 10,000 కోట్లకు ఎగిరినాడు, తీసుకున్న టికెట్ తెచ్చుకోగలిగాడా? లేదండి. మీరు